ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజధానిగా అమరావతి నిర్మించడం, అక్కడికి ఇన్వెస్టర్స్ ని పిలిచి కంపెనీలు వచ్చేటట్లు చేయటం, దేశంలోనే అతిపెద్ద రాజధానిగా అమరావతిని మార్చడం, ఇవే లక్ష్యాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రకరకాలుగా శ్రమిస్తున్నారు. అంతకుమించి మీడియా విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ తన వంతు ప్రచారం తాను చేస్తోంది. సిబిఎన్ బ్రాండ్ అంటూ ప్రమోట్ చేస్తోంది. ఏం చేసినా ఎన్ని చేసినా అమరావతి, మంగళగిరి, విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అంగుళం కూడా పెరగటం లేదు. తన సొంత ఇంటికి స్థలం గజం 70,000 రూపాయల రేటున కొని రిజిస్ట్రేషన్ చేయించి ఆర్టిఫిషియల్ భూమి సృష్టిద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా ఫలించనే లేదు. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ గొప్పగా లేకపోయినా ఇప్పటికీ హైదరాబాద్ ల్యాండ్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ డిమాండ్ తగ్గలేదు. ఏ రకంగా చూసినా అమరావతిపై ఇన్వెస్టర్స్ రకరకాల కారణాలతో ఆసక్తి చూపించడమే లేదు. అమరావతి చుట్టుపక్కల భూముల విలువ పెరగలేదు సరికదా, తగ్గిపోతున్నాయి. 2014లో కొన్న రేటు కూడా 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రావటం లేదు. అలాగే రియల్టర్లు అక్కడికి వెళ్ళి భారీ నిర్మాణాలు చేపట్టమే లేదు. కొనేవాళ్ళు లేనప్పుడు అమరావతిలోనూ మంగళగిరిలోనూ అపార్ట్మెంట్లు కట్టి ఏం చేసుకోవాలి? ఉన్నవే అమ్ముడుపోవటం లేదు. ఆగిపోయిన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు అని కొత్త నిర్మాణాల జోలికి ఒక్క రియల్టర్ కూడా పోవటం లేదు. అలాగే భూముల విలువ కూడా పెరగటం లేదు. అమరావతిలో ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించి హైదరాబాద్లో ఆస్తులమ్మి అక్కడ ల్యాండ్స్ కొన్న వాళ్ళంతా ఇప్పటికీ అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, అక్కడికి ఇన్వెస్టర్స్ ఎప్పుడు వస్తారో, వచ్చినా ఎన్ని నిలబడతాయో లేదో, మన భూములకు ఎప్పుడు విలువ పెరుగుతుందో అనే అయోమయంలో జుట్టు పీక్కుంటున్నారు చాలామంది. మంచో చెడో హైదరాబాద్లో రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి. అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయటం కన్నా హైదరాబాద్లోనే వ్యాపారం చేస్తే పెట్టిన పెట్టుబడికైనా గ్యారంటీ ఉంటుందని రియల్టర్లు ఆలోచిస్తున్నారు. ఇన్ని సమస్యలకు తోడు రాజధానికి 30,000 ఎకరాలు సరిపోదని మరో 40,000 ఎకరాలు సమీకరించాలని చంద్రబాబు ప్రయత్నించడం మరో దెబ్బ కొట్టింది. ఉన్న 30,000 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు, రోడ్లు పడలేదు, కంపెనీలు రాలేదు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇల్లు ఏర్పడలేదు. ఇవేమీ చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాల సేకరణకు పూనుకోవటం ఉన్న రియల్ ఎస్టేట్ని మరింతగా దెబ్బతీసింది. హైదరాబాద్ అభివృద్ధి అంతా తన చలవేనని బడాయిలు చెప్పుకునే చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ఏడాది సమయాన్ని వృధా చేసేశారని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనిశ్చితి పరిస్థితి, ప్రతీకార రాజకీయాలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవటానికి మరో ప్రధాన కారణం. ఇప్పుడు చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెడితే రేపు భవిష్యత్తులో జగన్ వచ్చి బాబుపై పగతో అసలుకే ఎసరు తెస్తే, రకరకాల కారణాలతో కొర్రీలు వేస్తే పెట్టిన పెట్టుబడి అంతా నాశనం అయిపోతుందని ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ప్రతీకార రాజకీయాల స్థానంలో అభివృద్ధి రాజకీయాలు వస్తేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు భద్రత ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో కావాల్సినంత భూమి ఉంది. ఇప్పుడు 4th సిటీ కూడా డెవలప్ అవుతోంది. పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు అడిగినంత భూమి ఇస్తోంది సర్కార్. ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, నార్త్కి, సౌత్కి, ఈస్ట్కి, వెస్ట్కి కనెక్షన్ ఉంది, యాన్సిలరీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో అమరావతికి పోయి ప్రయోగాలు చేసే కంటే అన్నీ ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోవటమే బెటర్ అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. వ్యాపారవేత్త వ్యాపారమే చేయాలనుకుంటాడు, కానీ త్యాగాలు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోడు. ఏపీలో రాజకీయ అనిశ్చితి పోనంత వరకు అక్కడ పెట్టుబడులు రావటం చాలా కష్టం. ఇన్వెస్టర్లకి నమ్మకం లేకపోతే రూపాయికి 100 వస్తుందన్న ఆశ కూడా పోదు. చంద్రబాబు వస్తే విజయవాడ, అమరావతి, మంగళగిరి, విశాఖపట్నం మిగిలిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని, భూముల విలువ విపరీతంగా పెరుగుతుందని అందరూ ఆశించారు. కూటమి సర్కారు వచ్చి ఏడాది దాటిపోయినా గజం మీద 1 రూపాయి కూడా పెరగటం లేదు సరికదా, చాలా చోట్ల భూముల రేట్లు పడిపోయాయి. దీనికి ప్రధానమైన కారణం ఏపీలో ఉద్యోగ కల్పన లేకపోవటం. జనం అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు తప్పితే అక్కడుండి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే అవకాశమే లేదు. 2014 నుంచి అక్కడ భూములు కొని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆకాశంలోకి చూస్తున్నారు. అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్లో నిత్యం రాజకీయ అరాచకం, దాడులు, ప్రతీకార దాడులు, ఉద్యోగాలు లేకపోవటం, పరిశ్రమలు రాకపోవటంతో ఇళ్ల నిర్మాణం కూడా పడిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ మరింత కుదేలైపోయింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ రోజు కాకపోతే రేపైనా బాగుపడుతుందనే ఆశ ఉంది. కానీ అమరావతిపై ఎవ్వరిలోనూ అలాంటి ఆశలు లేవు. ఓవరాల్గా అమరావతిలో ఎవరైనా బాగుపడుతున్నారు అంటే పొలిటికల్ లీడర్లు, మీడియా, యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు మాత్రమే. అందుకే ఇప్పుడు సామాన్య జనం అమరావతి వద్దు, హైదరాబాద్ ముద్దు అంటున్నారు.